తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బేగంపేటలో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అంటే అతను అరెస్ట్ కాలేదా సార్? అంటే మాకు సిసిఎస్ పోలీసులు చెప్పిన ప్రకారం సాంబశివరావు గారు డింపుల్ గారిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటున్నారు. సో దాంట్లో వాస్తవం ఎంతవరకు? పది కాపులు కాస్తున్నామాట మళ్ళీ మనం ఒకసారి పెద్దాం. అంటే అతను అరెస్ట్ కాలేదా సార్? అంటే మాకు సిసిఎస్ పోలీసులు చెప్పిన ప్రకారం సాంబశివరావు గారు డింపుల్ గారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బేగంపేటలో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు.